నమస్తే అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఒక 4-5 ట్రాక్టర్‌లో పెద్ద పెద్ద మామిడికాయలన్నీ కూడా రోడ్డు మీద వేసి రైతులు నిరసన తెలిపారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వీడియోలు చూపించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటండి అది నిజంగానే రైతులు ఆ మామిడి పళ్ళు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారా? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? కష్టపడి పంట పండించిన రైతు ఏ రోజు కూడా దాన్ని నేలపాలు చేయడు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన జీవిత సత్యం. తన స్వలాభం కోసం అప్పటి వరకు కనీసం పోలీసులకు కూడా ఇంటిమేషన్ లేదు ట్రాక్టర్లు బయటకు వస్తాయి అనేది కూడా. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చే ముందుగా ఆ వెహికల్స్ అన్ని బయటికి రావటం, ఇప్పుడు వీడియోస్ కూడా మార్నింగ్ బయటకు వచ్చినాయి. ఈ విధంగా బయటికి మామిడికాయలన్నింటినీ కూడాను ట్రక్లో నుంచి బయటికి వేసుకుంటూ రావడం, ఇది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. కేవలం తన రాజకీయ లబ్ధి కోసము, జనాల దగ్గర సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం మీరు చేసిన తప్పు మీ మీడియానే బయట పెట్టేస్తారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే బయట పెట్టేస్తారు. పోలీసులకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా ట్రాక్టర్లు బయటకు ఎట్లా వచ్చినాయి? ఆ తోట ఎవరిది? మాజీ సర్పంచ్ది కాదా? మీ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ది కాదా? ముందు రోజు ఈ ప్లాన్ జరగలేదా? ప్లాన్ లేకుండానే అన్ని ట్రాక్టర్లు అన్ని వేల టన్నుల పంటను ఎక్కించారా? ఎక్కించారు, తీసుకొచ్చారు. రైతుల పక్షపాతిని అని చెప్పుకుంటున్నావు కదా, నిజంగా ఆ పంటను అలా తొక్కుకుంటా వెళ్తుంటే నువ్వు ఎక్కడ ఏ రైతుల కోసం తెలియదు, ఆ రైతుల కళ్ళలో చూడాల్సిన బాధని చూస్తున్న మాకే ఉసూరు అనిపిస్తుంది. ఆయన తలలు తొక్కుంటా వెళ్ళిపోయే నీకు మామిడికాయలు ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి. జనాలకి ప్రజల ఆదరణ పొందటానికి కాదు, నువ్వు ఆల్రెడీ ప్రజలు చీకొడితే 11 సీట్లకు పరిమితం అయ్యావు. నువ్వు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వస్తున్నావు కూడా తెలియట్లేదు. గత 5 ఏళ్లలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని ఎందుకు వచ్చావు జనాల్లోకి? నిన్ను గెలిపించింది ఆ జనమే కదా, ఆ ప్రజలే కదా. మరి ఆ రోజు వాళ్ళని కలవడానికి నిరాకరించిన వాడివి, ప్రజల్లోకి రావడానికి నిరాకరించిన వాడివి, ఈ రోజున ఏ మొహం పెట్టుకొని బయటకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరికి నష్టమే జరుగుతుంది. అది నీ పార్టీ వాళ్లకు, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకి నష్టమే తప్ప ఎవ్వడికి కూడా లబ్ధి చేకూరట్లేదు. అంటే గత 5 ఏళ్ళు కూడా రైతులను కానీ ఎవరైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరిని మేము ఆదుకున్నాం, మేలైన విత్తనాలు ఇచ్చాం, సకాలంలో సబ్సిడీలు అందించాం, సకాలంలో పంటను కూడా మేము కొనుగోలు చేసాం. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయమైన స్థితిలోకి తీసుకొచ్చారు కూటమి నాయకులు అని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఏముంది? నోటితో మాట్లాడేవి కదా. నువ్వేం చేసుకున్నావు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూసుకుంటే జనాలు నీకు గట్టిగానే సమాధానం చెప్పారు. నీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎంతమంది? పోని సరే, నెగటివిటీ మాట్లాడుకోవద్దు. ఎంతమంది లబ్ధి కూరారు మీ ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, సబ్సిడీస్ ఇవ్వాలని కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రేపు వేయబోతున్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు, ఇట్లాంటివన్నీ కూడాను చూసుకుంటున్నారు. నువ్వు కేవలం జస్ట్ ఒక షో ఆఫ్ పబ్లిసిటీ కోసం వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పంటను నాశనం చేసావు చూడు ఈరోజు. అది కూడా ఎంత పెద్ద తప్పో నీకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆ 1000 టన్నులు నువ్వు అక్కడ నాశనం చేసిన పంటని అమ్ముకున్నా కూడా వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి జీవనోపాధి ఉండేది. దీంట్లో ఈ రోజు జరిగిన దాంట్లో కూడా లబ్ధి చేకూరిన వాళ్ళు ఎవరో చెప్పినా? ట్రాక్టర్తో తొక్కించడానికి వచ్చిన ఆ ట్రాక్టర్ వాళ్ళు, ఆ ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. పంట నష్టపోయింది మాత్రం ఆ రైతులు మాత్రమే. ఆ మాజీ సర్పంచ్కి మహా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మెప్పులు వచ్చి ఉంటాయి అనమాట. నెక్స్ట్ నీకేదో చేసేస్తాను అట్లాగా. వాళ్ళు చేసేది కూడా అందుకే కదా. ముఖ్యంగా ఈ ట్రాక్టర్లో లోడ్ చేసిన మామిడికాయలన్నింటిని కూడా ముందుగానే వైసీపీ నాయకులు కొని ఈరోజు రోడ్డు మీద వేసే ప్రయత్నం చేశారంటారా, లేదంటే నిజంగానే రైతుల దగ్గర నుంచి వదిలేసిన కాయలు అంటారా? ఇవి క్లియర్గా తెలుస్తుంది కదండి. కావాలని రోడ్డు పొడుగుతో వస్తుంటే అవి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేసినదే ఇదంతా కూడాను. రైతులు ఎవరు కూడాను రోడ్డు మీద వదిలేరండి. మీరు చూసుకుంటే రోడ్ సైడ్న పెట్టుకొని రైతులే వచ్చి అమ్మేది. ఆ రైతులు కూడా చాలా వరకు అమ్ముకుంటారు బయటకు వచ్చి. రాత్రి 10 అయినా సరే చివరి వరకు కూడా ఒక డజనన్నా వెళ్తాయేమో అని కూడా అమ్ముకోవడానికి వాళ్ళు చూస్తారు. పాడిపోయే వరకు కూడాను కాయలు పాడైపోతున్నా కూడా ఇంటికి తీసుకెళ్ళి తింటారండి. నేను చూశాను చాలామందిని. కష్టపడి పండించుకున్న పంట ఒక సైడ్ పోతే కూడా దాన్ని కట్ ఆఫ్ చేసేసుకొని మిగతాది తినేసి నాకు తెలిసి ఈ కష్టం విలువ అని చెప్తారు. సో ఏ రైతు కూడాను దాన్ని అలా కాలు దన్నుకోరు. వాళ్ళు రోడ్డు మీద వేసి తొక్కిస్తానికి అట్లా వదిలేయరు వాళ్ళ దగ్గర. అది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ నాయకులు
ఆ మాజీ సర్పంచ్ అనే అతను, ఆ తోట కూడా ఆ సర్పంచ్ది. వాళ్ళు ఆయన మెప్పు కోసము ఇట్లాగా ఈ నీచానికి కొడి కట్టారు ఈ రోజున.